హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వరుసగా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో తలపడేందుకు బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్ అయినటువంటి ప్రేరణ అయితే హౌస్లోకి అడుగుపెట్టింది. ఈ రణరంగంలో చివరి కెప్టెన్సీ పోరులో భాగంగా మీరు ఇంటి సభ్యుల్లో ఒకరితో యుద్ధం చేసే సమయం వచ్చింది. ఈ యుద్ధంలో గెలవడానికి చివరి కెప్టెన్సీకి చేరువ కావడానికి క్రాస్ ఇట్ రూల్ ఇట్ అనే టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ ఎవరితో ఆడాలనేది ప్రేరణ నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో తనూజ తన యాక్టింగ్తోనే కాదు తన మాటతోనూ కాదరడానికి లేకుండా చేసింది. నువ్వు చాలా టఫ్ ప్లేయర్ కాబట్టి నీలాంటి టఫ్ ప్లేయర్తో తలపడాలి అనుకుంటున్నాను అని అన్నది తనూజ. దాంతో ప్రేరణ కాదనకుండా ఉంటుందా? పైగా ఇద్దరు కన్నడ వాళ్ళే కావడంతో ఇక ఏముందిలే అనుకొని ప్రేరణ అయితే తనూజనైతే సెలెక్ట్ అయితే చేసుకుంది చివరిగా. ఇక బిగ్ బాస్ పెట్టాల్సిన కాడికి ఫిట్టింగ్ పెట్టేశాడు కాబట్టి ఈ టాస్క్కి దివ్యాని సంచాలకుగా పెట్టడం అయితే జరిగింది. ఇక తనూజ ఆడాల్సిన పద్ధతిలో ఆడకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆడటంతో అభ్యంతరం చెప్పింది దివ్య. నిచ్చెన ఎక్కి పైన ఉన్న బాల్స్ని కింద వేసి వాటిని కరెక్ట్గా సర్కిల్లో పెట్టాల్సి ఉంది. అయితే ఆ బాల్స్ని చేత్తో పట్టుకుని దిగుతూ తెలివిగా బోర్డు దగ్గరకు విసిరేసింది తనూజ. దాంతో దివ్య క్వశ్చన్ చేసింది, బాల్ స్టాండ్ కింద వేయమన్నారు అక్కడ కాదని. అయితే తనూజ మాత్రం తనకు అలవాటైన పద్ధతిలోనే నేను చేసింది కరెక్ట్ అని అన్నట్టుగా బౌన్స్ అయ్యి వచ్చిందంటూ ఏదో చెప్తూ ఉంది. దీంతో ఇక దివ్య కూడా ఏమి చేయలేక సైలెంట్గా ఉండిపోయింది. అయితే ఈ టాస్క్లో తనూజ చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. టాస్క్లో చితక్కొట్టే ట్రాక్ రికార్డు ఉన్న ప్రేరణపై ఓడిపోయి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంది. సో టాస్క్లో అయితే ప్రోమోను చూపించిన విధానం ప్రకారం తనూజ గెలిచిందని అనుకుంటున్నారు. కానీ తనూజ టాస్క్ పూర్తి చేసే సమయానికే ప్రేరణ అయితే ఈ టాస్క్ పూర్తి చేసి తనూజని అయితే కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయితే చేసింది. మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేరణ తనూజతో పోటీ పడి తనూజపై గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.